హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సెవెంటీ. ఈరోజు మనం సెమిస్టర్ 1 ఎయిత్ క్లాస్ సెమిస్టర్ 1 చూడండి. సెమిస్టర్ 1 ఎయిత్ క్లాస్ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, చూసుకుంటే ఫస్ట్ కణం యొక్క నిర్మాణము, విధులు. చూడండి, కణం మనం ఇప్పుడు చూడండి, మనము ఈ పాఠంలో ఏంటి అవయవాల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణమైన కణం గురించి నేర్చుకుంటాం. ఇప్పుడు కణం ఆవిష్కరణ 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిగా నిర్జీవ కణాల్లో కనుక్కున్నారు. బెండు ముక్కలను పరిశీలించారు. రాబర్ట్ హుక్ అనేవాడు బెండు ముక్కను పరిశీలించారు. రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిగా నిర్జీవ కణాల్లో కనుక్కున్నాడు అనమాట. 1665వ సంవత్సరంలో కనుక్కున్నారు అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, ఇది తరువాత దాన్ని ఒక సూక్ష్మదర్శినిలో పరిశీలించారు. తగిన బెండు ముక్కను గదులుగా లేదా అరలుగా విభజించబడి ఉండడాన్ని ఆయన గమనించారని చెప్పాడు. రాబర్ట్ హుక్ అనేవాడు పరిశీలించిన కణాలు బెండు ముక్కలో కనుక్కున్నాడని చెప్పాడు. నెక్స్ట్, ఈ గదులు తేనె పట్టులో ఉన్న గదుల వల్ల కనిపించాయి. హుక్ ప్రతి గదిని కణం అని సంబోధించాడు. ఇందులో ఉండే చిన్న చిన్న గదుల్ని హుక్ అనేవాడు కణం అని సంబోధించాడని చెప్పారు. నెక్స్ట్, హుక్ కనుక్కున్న తర్వాత సూక్ష్మదర్శిని కనుగొన్న తర్వాత మాత్రమే సజీవ కణాలను పరిశీలించగలిగారు. మెరుగైన సూక్ష్మదర్శినులు కనుగొన్న తర్వాత సజీవ కణాలను ఎవరు? రాబర్ట్ హుక్ నిర్జీవ కణాల్లో, యాంటోనీ వన్ హక్ సజీవ కణాలను కనుక్కున్నాడు కదా. దాదాపు 150 సంవత్సరాల పాటు కణం గురించి చాలా తక్కువ తెలుసుకున్నారు. తర్వాత చూడండి, ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం ఏంటి? కణము. చూడండి, భవనంలో ఇటుకలు, సజీవుల్లో కణాలు రెండు కూడా ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు. అంటే భవనంతో కట్టిన భవనంతో పోల్చాడనమాట. అందులో రాళ్ళు ఎలాగో మన శరీరంలో ఉండే కణాలు కూడా నిర్మాణాత్మక ప్రమాణాలు అని చెప్పాడు. కానీ సజీవుల్లో ఉండే కణాలు ప్రాణం లేని ఇటుకల కంటే సంక్లిష్టమైనవి. అంటే జీవుల్లో ఉండేవి చాలా సంక్లిష్టంగా ఉంటాయి కణ నిర్మాణం అని చెప్పాడు. ఇప్పుడు ఆ కణ నిర్మాణం మనం నేర్చుకోవాలన్నమాట, ఎంత సంక్లిష్టంగా ఉంటుందో అని. కోడిగుడ్డును ఏకకణానికి ఉదాహరణ. చూడండి, కోడిగుడ్డును ఏకకణానికి ఉదాహరణగా చెప్పొచ్చంట. ఇది సాధారణంగా కంటితో చూడగలిగే పెద్ద కణాలు. కోడిగుడ్డు అనేది కంటితో చూడగలిగే పెద్ద కణాలు జీవులు కణాల యొక్క సంఖ్య, ఆకారము మరియు పరిమాణంలో వైవిధ్యం ప్రదర్శిస్తాయంట. చూడండి, ఇప్పుడు సజీవుల్లో తీసుకుంటే చూడండి, మిలియన్లు ట్రిలియన్లో ఉంటాయి కణాలు అనేవి. మానవ దేహంలో భిన్న ఆకారాలు, పరిమాణం గల ట్రిలియన్ కణాలను కలిగి ఉంటుంది. అంటే చాలా ఎక్కువ. 1 బిలియన్ అంటే 1000 మిలియన్లు, 1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్లు కదా. చూడండి, 1 మిలియన్ అంటే 1 బిలియన్ అనగా 1000 మిలియన్లు. 1 బిలియన్ 1000 మిలియన్లు అంటే 1000 మిలియన్లు 1 బిలియన్. 1000 బిలియన్లు 1 ట్రిలియన్ అంటే ట్రిలియన్ ఎక్కువ. కాబట్టి 1 ట్రిలియన్ కణాలు కలిగి ఉంటుంది. అంటే చాలా ఎక్కువ కణాలు కలిగి ఉంటుంది మానవ యొక్క దేహం అని చెప్తున్నాడు. నెక్స్ట్, బహుకణ జీవులు. 1 కంటే ఎక్కువ కణాలను కలిగిన వాటిని బహుకణ జీవులు అంటారు. చూడండి, ఒక జీవి కూడా ఏకకణంగా జీవితాన్ని ప్రారంభిస్తుంది. ప్రతి జీవి కూడా, ఇప్పుడు చూడండి, కోటీశ్వరుడైనా సరే రూపాయితోనే ప్రారంభిస్తాడు అనడానికి ఇది. ఎన్ని బహుకణ జీవి అయినా సరే, ఎన్ని బిలియన్ కణాలు ఉన్నా ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఏకకణంతో. అదేంటి? సంయుక్త బీజం. దాన్ని ఎగ్ అంటారు. సంయుక్త బీజం అనేది ఏకకణం కదా. ఇప్పుడు కోడిగుడ్డు సంయుక్త బీజమే, అది ఏకకణం. కాబట్టి ఫస్ట్ జీవి అనేది ఎంత బహుకణం అయినా సరే అది ఎలా మారుతుందని చెప్పాడు? ఏకకణం నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాడు. తర్వాత ఏకకణ జీవులు అమీబా ఒకటి, పారామిషియం ఒకటి ఇచ్చాడు కదా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ జాగ్రత్త వినండి, దీని నుంచి బిట్ వచ్చింది. చూడండి, ఏకకణం కూడా బహుకణ జీవి చేసే చూడండి, ఏకకణ జీవి కూడా బహుకణ జీవులు చేసే అన్ని అవసరమైన విధులు నిర్వర్తిస్తాయి. ఇప్పుడు మనం అమీబా తీసుకున్నాం అనుకోండి, శ్వాసక్రియ, విసర్జన, పెరుగుదల, ప్రత్యుత్పత్తి బహుకణ జీవుల్లో లాగే అందులో కూడా విధులు అనేవి చేస్తుంది. ఇప్పుడు మనలో తీసుకున్న బహుకణ జీవుల్లో చూసుకున్నాం అనుకోండి, ఎలాంటి విధులు? ప్రత్యేక కణ సమూహంతో నిర్మితమైన వివిధ కణజాలాలు నిర్వర్తిస్తాయి. కణజాలాలు అవయవాలుగా ఏర్పరుస్తాయని చెప్తున్నాడు. తర్వాత చూడండి, అమీబా పారామిషియం యొక్క పర్మనెంట్ స్లైడ్ ను సూక్ష్మదర్శనంతో చూడమని చెప్తున్నాడు. తర్వాత కణాలు ఆకారం ఎలా ఉంటుంది? అమీబాకు నిర్దిష్ట ఆకారం లేదు. కణాలకు నిర్దిష్ట ఆకారం ఉండదని చెప్తున్నాడు అమీబాలో. అమీబా అనేది ఏకకణం కదా, నిర్దిష్ట ఆకారం లేదు. ఇందులో మిథ్యోపదాలు ఉంటాయి. మిథ్య అంటే మాయ. తర్వాత చూడండి, ఇక్కడి నుంచి తెట్టబిట్టి వచ్చింది. తన ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏకకణ కణానికి మరొక ఉదాహరణ మానవుని తెల్ల రక్త కణాలు. చూడండి, ఇక్కడ ఇస్తాడు. ఆకారం మార్చుకునే ఏకకణ జీవి అంటే అమీబా. ఆకారం మార్చుకునే ఏక కణం
కణం అంటే WBC, ఏకకణ జీవి అంటే అమీబా. కణం అంటే WBC, ఏకకణ జీవి అంటే అమీబా. చూడండి, తెల్ల రక్త కణాలు కేవలం కణాలు మాత్రమే, అంటే ఆకారాన్ని మార్చుకునే కణాలు మాత్రమే. అదే అమీబా అయితే తన ఉనికిని చూపగల పూర్తి స్థాయి జీవరాశి అని చెప్తున్నాడు. చూడండి, కణాలు భిన్న ఆకారంలో వాటి నిర్దిష్ట విధులతో ముడిపడి ఉంది. కణాల యొక్క ఆకారం అనేది నిర్దిష్ట విధులతో, ఇప్పుడు ఎర్ర రక్త కణాలు చూసామనుకోండి, దాని ఆకారం ఇలా ఉంది, ఇది ఒక విధి. ఇది నాడీ కణం తీసుకున్నాం అనుకోండి, ఇది తంతు రూపంగా ఉంది, ఇది ఒక విధిని, ఇది ఒక పని చేస్తుంది. కాబట్టి ఇది ఎర్ర రక్త కణాల పని ఇది చేయలేదు, నాడీ కణాల పని ఎర్ర రక్త కణాలు చేయలేవు. కాబట్టి వివిధ ఏ ఆకారంలో ఉంటే వాటి యొక్క ఆకారం అనేది తన యొక్క విధిని, నిర్దిష్టమైన విధిని ముడిపడి ఉంటుంది. ఈ బిట్ కూడా ఇచ్చాడు చూసుకుంటేట్లో. నెక్స్ట్ ఇది కండర కణము, ఇది ఎర్ర రక్త కణాలు, ఇది నాడీ కణాలు. అంటే వాటి ఆకారం అనేది బట్టి దాని చూడండి, ఇక్కడ సాధారణ కణాలు గుండ్రంగా కానీ ఒత్తులాకారంగా కానీ పొడవుగా కానీ ఉంటాయంట. పొడవుగా ఇరువైపులా మొనదేలు ఉంటాయి, దీన్ని కదురాకారంలో ఉంటాయి. కొన్ని నాడీ కణాలు అనేవి శాఖయుతంగా ఉంటాయని చెప్తున్నాడు. ఈ ఆకారం బట్టి వాటి విధులు ఉంటాయని చెప్తున్నాడు. చూడండి, నెక్స్ట్ తీసుకుంటే శరీరంలో భిన్న అవయవాలు అవి పనులు నియంత్రణ మరియు సమన్వయానికి సహకరిస్తాయి. కణంలో ఏ భాగము దానికి ఆకారాన్ని ఇస్తుందో కణకవచం అనేది ఆకారాన్ని ఇస్తుంది. అది వృక్ష కణాల్లో అయితే కణకవచము, కణకవచం రెండు ఉన్నాయి. అదే జంతు కణాల్లో అయితే ఓన్లీ కణకవచమే, కణకవచం ఉండదు. కాబట్టి చూడండి, ఈ పొర వృక్ష జంతు కణాలకు ఆకారాన్ని ఇస్తుంది. కణంలో భాగాలన్నీ ఒక పొరచే కప్పబడి ఉంటాయి. దేంతోని? కణత్వచంతో. అది వృక్ష మరియు జంతు కణాలకు ఆకారాన్ని ఇస్తుంది. జంతు కణాలకు వృక్ష కణాలకు ఆకారాన్ని ఏది ఇస్తుంది? కణత్వచం. అదే కణకవచం అంటే చూడండి, కణకవచం అనేది వృక్ష కణాల్లో కణత్వచం పై ఉండే అదనపు పొర. ఇది కణాలకు ఆకారాన్ని మరియు దృఢత్వాన్ని ఇస్తుంది. ఇది కూడా ఆకారాన్ని ఇస్తుంది వృక్షాల్లో. ఇది ఆకారాన్ని ఇస్తుంది. కణత్వచం వృక్షాల్లో ఆకారాన్ని ఇస్తుంది, ఇది కూడా ఆకారాన్ని ఇస్తుంది. కానీ దృఢత్వాన్ని ఏది ఇస్తుంది? కణకవచం అనేది ఇస్తుంది. బాక్టీరియా కణాల్లో కూడా కణకవచాన్ని కలిగి ఉంటాయి. బాక్టీరియాలు కూడా కణకవచాన్ని కలిగి ఉంటాయని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ తీసుకుంటే వృక్ష జంతువుల్లో రెండింటిలో ఆకారము కణత్వచం అనేది రెండింటిలో ఆకారం కణత్వచం. అదే కణకవచం తీసుకుంటే జంతువుల్లో మాత్రమే కణత్వచము. వృక్షాల్లో అయితే కణకవచము దృఢత్వాన్ని ఇస్తుంది. దృఢత్వాన్ని ఏది ఇస్తుంది? కణకవచం అనేది ఇస్తుంది. కణకవచం అనేది వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుంది. కణత్వచం రెండిట్లో ఉంటుంది, రెండింటికి ఆకారాన్ని ఇస్తుంది. అదే వృక్ష కణాల్లో కణకవచం అనేది దృఢత్వాన్ని మరియు ఆకారాన్ని రెండు కూడా ఇస్తుంది కణకవచము అని చెప్పాడు. నెక్స్ట్ చూడండి, కణాల పరిమాణము పనిని బట్టి నిర్వర్తించే విధులతో సంబంధం ఉంది. చెప్పాను కదా, కణాల యొక్క పరిమాణం అనేది అటు నిర్వర్తించే పనులతోనే సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఏనుగులో ఉండే కణాలు ఎలుకలో ఉండే కణాల కంటే పెద్దగా ఉండవలసిన అవసరం లేదు. అంటే అక్కడ ఏంటి చెప్తున్నాడు? పరిమాణానికి కణ పరిమాణానికి సంబంధం ఉండదు. అంటే శరీర పరిమాణానికి మరియు చూడండి ఇక్కడ ఇచ్చాడు, శరీర పరిమాణానికి కణాల పరిమాణానికి సంబంధం ఉండదు అని ఇచ్చాడు. నెక్స్ట్ కణ నిర్మాణం విధులు. కణ నిర్మాణం విధులు ఏం చేస్తాయి? కణకవచం ఆకారాన్ని ఇస్తుంది, దృఢత్వాన్ని ఇస్తుంది వృక్ష కణాల్లో. నెక్స్ట్ కణ నిర్మాణము. కణజాలం. చూడండి, ప్రతి అవయము కణజాలం అని పిలువబడే చిన్న భాగాలతో ఉంటుంది. కణజాలం అనేది కణంతో కణాలన్నీ ఒక సముదాయంగా ఏర్పడి కణజాలంగా మారుతుంది. కణజాలాలన్నీ కలిసి అవయంగా ఏర్పడతాయి. కణం నందలి భాగాలు కణత్వచము, జీవ పదార్థము, కేంద్రకం. ఇక్కడ చూడండి, ఇవి ప్రాథమిక అంశాలు. ఏంటంటే కణత్వచము, జీవ పదార్థము, కేంద్రకం. ఒకసారి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ చెప్తాను. చూడండి, ఇది ఇప్పుడు కణం అనుకోండి. కణం చుట్టూ ఏటి ఉంటుంది? కణత్వచం ఉంటుంది. వృక్షాల్లో ఉంటుంది, జంతువుల్లో ఉంటుంది. అదే వృక్షాల్లో అయితే పైన మళ్ళీ కణకవచం అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, కణం ఇది. కణంలో ఏటి ఉంటుంది? కణ పదార్థం ఉంటుంది. తర్వాత ఏటి ఉంటుంది? కేంద్రకం ఉంటుంది. కేంద్రకంలో మళ్ళీ ఏటి ఉంటుంది? కేంద్రక పదార్థం. ఈ పదార్థం ఉంటుంది, ఈ పదార్థం ఉంటుంది. చూడండి, ఈ రెండు పదార్థాలను కలిపి అంటారు జీవ పదార్థం అంటారు. అంటే కణంలో ఉండే కణ ద్రవ్యాన్ని, కేంద్రకంలో ఉండే కేంద్రక ద్రవ్యాన్ని కలిపి జీవ పదార్థం అంటారు. ఇప్పుడు ఇది చూడండి, కణత్వచము, జీవ పదార్థము, కేంద్రకము. ఇది ప్రాథమిక అంశాలు. అంటే కణత్వచము మరియు జీవ పదార్థం అంటే ఏంటి? కణంలో ఉండే పదార్థము మరియు కేంద్రకంలో ఉండే పదార్థం రెండు కూడా జీవ పదార్థం మరియు కేంద్రకం. అదే ఇంగ్లీష్ మీడియంలో తీసుకుంటే ఇక్కడ సైటోప్లాజం అని ఇచ్చాడు. అంటే కణ పదార్థమే ఇచ్చాడు. ఇక్కడ తెలుగు మీడియంలో కణ పదార్థము, కేంద్రక పదార్థం కలిపిన జీవ పదార్థం అని ఇచ్చాడు. అది ఒకసారి చూసుకోండి, ఏది ఇస్తే అది మనం బిట్లో పెట్టుకోవచ్చు. ఏదో ఒకటే ఇస్తాడు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏం చెప్పాను? కణ ద్రవ్యం. చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇది కణ ద్రవ్యము, ఇది కేంద్రక ద్రవ్యం. రెండింటిని కలిపి
జీవద్రవ్యం అంటారు. రెండింటిని జీవద్రవ్యం అంటారు. ప్రోటోప్లాజం లేదా జీవ పదార్థం అని కూడా అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఉల్లి పొరను తీసుకున్నాడు. దానిలో ఒక చుక్క మిథిలిన్ బ్లూ ద్రావణాన్ని ఉల్లి పొర మొక్కపై వేసి అది కలర్ వచ్చిన తర్వాత అందులో ఏ ఏ భాగాలు ఉంటాయి అవన్నిటి గురించి తెలియడానికి చేశాడు. చూడండి ఇక్కడ ఉల్లి పొర భాగంలో కణంలో దాదాపు మధ్య భాగంలో అధిక సాంద్రయుతమైన గుండ్రపు భాగాన్ని కేంద్రకం అంటారు. కణత్వచం ఉంటుంది, ఎందుకంటే ఇది వృక్ష కణం కాబట్టి కణత్వచం ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కేంద్రకానికి కణత్వచానికి ఉన్న జిగురు పదార్థాన్ని కణద్రవ్యం అంటారు. చూడండి ఇక్కడే చెప్పాను కదా, చూడండి కేంద్రకానికి మరియు ఏటి ఇచ్చాడు, కేంద్రకానికి కణత్వచానికి ఇది కణత్వచం కదా, ఇది కణత్వచము. కేంద్రకం మధ్యలో ఉండేది ఏంటి, కణద్రవ్యం. ఇది కణద్రవ్యం, ఇది కేంద్రక ద్రవ్యం. కణత్వచానికి కేంద్రకానికి మధ్యలో కణద్రవ్యం ఉంటుందని చెప్పాడు. కణద్రవ్యం అని పిలుస్తారని చెప్పారు. తర్వాత మొక్క కణాలు మారుతూ ఉండే ఉష్ణోగ్రతల నుంచి వేడి నుంచి రక్షణ అంటే అవి కదలవు కాబట్టి దానిలో కణకవచం ఉంటుంది. నెక్స్ట్ క్రెడెన్స్ కాన్షియా వెల్లోడియం రియోపత్రాలను పరిశీలించాడట. అది పరిశీలించవచ్చు అని చెప్పాడు. తర్వాత ఇక్కడ చూసి బొగ్గ కణం తీశాడు. బొగ్గ కణం అనేది తీసి ఒక చుక్క ఆయోడిన్ చేసి దానిపై కవర్ స్లిప్ వేసి దీనికి బదులుగా 1-2 చుక్కలు మిథిలిన్ బ్లూ ద్రావణం వాడవచ్చు. అయితే ఏంటి ఉంటుంది, కణత్వచం అనేది ఉంటుంది. కణకవచం ఉంటుందా ఉండదు, ఎందుకంటే జంతు కణం. బొగ్గ కణం అనేది జంతు కణం కాబట్టి కణత్వచమే ఉంటుంది. నెక్స్ట్ కణద్రవ్యం ఉంటుంది, కేంద్రకం ఉంటుంది. 3 కూడా ఉంటాయి. జంతు కణంలో కణకవచం అనేది ఉండదు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదేంటి కణం కదా. ఇప్పుడు చూడండి, ఇది కేంద్రకము, ఇది కణము. కణద్రవ్యము, కేంద్రక ద్రవ్యం. ఈ మధ్యలో ఏటి ఉంటుంది, కేంద్రక త్వచం ఉంటుంది. కేంద్రకాన్ని చుట్టి కేంద్రక త్వచం ఉంటుందంట. కణద్రవ్యం అంట, ఇది కణద్రవ్యం. కణద్రవ్యం గురించి ఏంటి, కణద్రవ్యంలో కణాంగాలు ఉంటాయి. ఏటేటి, మైటోకాండ్రియా, గాల్జీ సంక్లిష్టాలు, రైబోజోమ్లు అన్ని కూడా కణాంగాలు ఉంటాయని చెప్తున్నాడు. అందులో కణద్రవ్యంలో కేంద్రక ద్రవ్యం, కణత్వచానికి కేంద్రకానికి మధ్యలో కణద్రవ్యం ఉంటుంది. ఇందులో కణాంగాలు ఉంటాయని చెప్తున్నాడు. కేంద్రకం కూడా ఒక కణాంగమే కదా. నెక్స్ట్ చూడండి, కేంద్రకం ఏం చేస్తుంది, కేంద్రక త్వచం ఉంటుంది. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంది. ఈ కేంద్రక త్వచము కణద్రవ్యం, ఇది కణద్రవ్యం కదా. ఇందులో కణద్రవ్యము, ఇది కణద్రవ్యము, ఇది కేంద్రక ద్రవ్యం. మధ్యలో కేంద్రక త్వచం అనేది చిన్న చిన్న రంధ్రాలు కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇందులో పదార్థం ఇందులోకి వెళ్తుంది, ఇందులో పదార్థం ఇందులోకి వెళ్ళాలి కాబట్టి. నెక్స్ట్ అందులో క్రోమోజోమ్లు, కేంద్రకాంశం కూడా ఉంటాయని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, కేంద్రకం వంశపారపర్యం తోడ్పడమే కాక కణం యొక్క విధులు నియంత్రించే కేంద్రంగా పనిచేస్తుంది. జీవకణంలో మొత్తం పదార్థం అంతటిని పదార్థం ప్రోటోప్లాజం అంటారని చెప్పాను. నెక్స్ట్ చూడండి, కేంద్రక పూరక జీవులు, నిజ కేంద్రక జీవులు. చూడండి, కేంద్రక పూరక జీవులు, నిజ కేంద్రక జీవులు. కేంద్రక పూరక జీవులు అంటే కేంద్రకాన్ని చుట్టూ కేంద్రక త్వచం అనేది ఉండదు కాబట్టి కేంద్రక పూరక జీవులు. ఏంటి, బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు. అదే ఉల్లిపొర కణాలు, బుగ్గ కణాలు కేంద్రక త్వచంతో కూడిన పూర్తిగా వ్యవస్థీకరించమని కేంద్రకం కలిగి ఉంటాయి. అంటే వృక్ష కణాలు, జంతు కణాలు కేంద్రక త్వచం ఉంటాయి. ఇవి నిజ కేంద్రక జీవులే. ఏంటేంటి, కేంద్రక పూరక జీవులు, బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు తప్పించి అన్ని కూడా నిజ కేంద్రక జీవులే. కేంద్రక పూరక జీవులు ఏంటి, బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు. ఇక్కడ అంతే ఉంది. నెక్స్ట్ చూడండి, వృక్ష కణం తీసుకుంటే రిక్తికలు ఉంటాయి. రిక్తికలనే ఉంటాయి, పెద్ద సైజులో ఉంటాయి. పెద్ద రిక్తికలు ఉంటాయి వృక్ష కణంలో, పెద్ద రిక్తిక ఉంటుంది. పెద్ద రిక్తికలు ఉంటాయి. రిక్తికలు అని ఇచ్చాడు. ఒకటైనా ఉండవచ్చు, లేకపోతే ఎక్కువైనా ఉండవచ్చు. ఇంటర్మీడియట్ లో ఎక్కువ అని ఇచ్చాడు. ఇక్కడ పెద్ద రిక్తికలు ఉంటాయి. నెక్స్ట్ రిక్తికలు అనేవి చాలా చిన్నగా ఉంటాయి. అందులో జంతు కణంలో చిన్నవిగా ఉంటాయి, సంఖ్య ఎక్కువ. ఇది ఇంటర్మీడియట్ లో సంఖ్య ఎక్కువ అని కూడా ఇచ్చాడు. నెక్స్ట్ ప్లాస్టిడ్స్ అనేవి వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి, జంతు కణాల్లో ఉండవు. హరిత రేణువులు క్లోరోప్లాస్ట్ అంటారు. ల్యూకోప్లాస్ట్ అంటే తెలుపు రక్త కణాలు, తెలుపు రేణువులు. నెక్స్ట్ క్రోమోప్లాస్ట్ అంటే అనేక రంగులు కలిగి ఉంటాయి. నెక్స్ట్ వృక్ష జంతు కణాల మధ్య పోలికలు అంట. చూడండి, ఇది వృక్ష కణం, ఇది జంతు కణము. కణత్వచం అనేది రెండిట్లో ఉంటుంది. కణకవచం అనేది వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి. రిక్తిక పెద్దదిగా ఉంటుంది, ఇందులో చిన్న చిన్న రిక్తికలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కేంద్రకం ఉంటుంది, కణద్రవ్యం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కణత్వచము రెండిట్లో ఉంటుంది. కణకవచం రెండిట్లో, ఇందులో ఉంటుంది, ఇందులో ఉండదు. కేంద్రకం అనేది రెండిట్లో ఉంటుంది. కేంద్రక త్వచం రెండిట్లో ఉంటుంది. కణద్రవ్యం అనేది రెండిట్లో ఉంటుంది. కణద్రవ్యం అంటే ఇది కణంలో ఉండే ద్రవ్యము. ప్లాస్టిడ్స్ అనేవి ఇందులో ఉంటాయి, ఇందులో ఉండవు. రిక్తికలు అనేవి ఇందులో పెద్దది ఉంటుంది. అంటే రిక్తికలు ఉండొచ్చు అని పెట్టాడు కదా, రిక్తిక అని ఇవ్వలేదు కదా. రిక్తికలు ఇక్కడ పెద్ద రిక్తికలు అని ఇచ్చాడు. రిక్తికలు ఉండొచ్చు లేదా ఒకటైనా ఉండొచ్చు అని ఇచ్చాడు ఇంటర్మీడియట్ లో. నెక్స్ట్ ఇందులో ఎక్కువగా ఉంటాయి, చిన్న సంఖ్యలో ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్లు, ఇది కొంచెం ఇంపార్టెంట్. ప్లాస్టిడ్స్ అనబడే రంగు కలిగిన కణాలు వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి. జంతు కణాల్లో ఉండే చిన్న రిక్తికలు భిన్నంగా వృక్ష కణాల్లో
మధ్యలో ఒక పెద్ద రిక్తిక ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద రిక్తిక అని ఇచ్చాడు, అక్కడ రిక్తికలు అని ఇచ్చాడు. అంటే రిక్తికలైనా అవ్వచ్చు, ఒక పెద్ద ఒక్కటైనా అనుకోయినా పెట్టొచ్చు. నెక్స్ట్ చూడండి, ఏకకణ జీవుల్లో ఒకే కణంతో గల దేహం కలిగి ఉంటుంది. ఏకకణ జీవుల్లో ఒకే కణంతో గల దేహం కలిగి ఉంటుంది, కరెక్టే. కండర కణాలు శాఖయుతంగా ఉంటాయి, కరెక్టే. జీవుల్లో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణము అవయవం అంట, కాదు కణం కదా. అమీబా నిర్దిష్ట ఆకారం లేదు, కరెక్టే. అంతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ శ్రవంతి. ఈరోజు నేను సెమిస్టర్ 1 గురించి బుక్ చూపించి చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, కణం అనేది నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని చెప్పాము. నెక్స్ట్ 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త కణాన్ని నిర్జీవ కణాల్లో బెండు కణజాలంలో ఫస్ట్ కనుక్కున్నాడు. బెండు అనేది చెట్టు యొక్క బెరడులో ఒక భాగం. బెండు అనేది చెట్టు యొక్క బెరడులో ఒక భాగము, గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం కదా. సజీవుల్లో అయితే సంక్లిష్టంగా ఉంటుంది కణ నిర్మాణం అని చెప్పాడు. నెక్స్ట్ చూడండి, కోడిగుడ్డును ఏకకణానికి ఉదాహరణ. కోడిగుడ్డు అనేది కణానికి ఉదాహరణ. ట్రిలియన్ కణాలు కలిగిన మానవుల్లో ట్రిలియన్ కణాలు కలిగి ఉంటాయి. వేరువేరు సమూహాలుగా ఉండే కణాలు వేరువేరు విధులు నిర్వర్తిస్తాయి. వేరువేరు సమూహాలుగా అంటే ఇప్పుడు ఎర్ర రక్త కణాలు ఒక సమూహము, నాడీ కణాలు ఒక సమూహము అలా ఉంటాయి, కండర కణాలు ఒక సమూహం అలా ఉంటాయి కదా. వేరువేరు సమూహాలు కలిగిన కణాలు అనేవి వేరువేరు విధులు నిర్వర్తిస్తాయి అని చెప్తున్నాడు. అంతే. అంటే బ్లడ్కి సంబంధించిన ఒక కణాలు, నర్వ్ సిస్టమ్కి ఒకటి, అలా వేరువేరు విధులు నిర్వర్తిస్తాయని చెప్తున్నాడు. నెక్స్ట్ బహుకణ జీవులు అన్ని కూడా ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతాయి? ఇప్పుడు అంతటి కోటీసుడైన రూపాయితో స్టార్ట్ ఎలా అవుతాడో బహుకణ జీవులు కూడా ఏకకణంతోనే స్టార్ట్ అవుతాయి. ఏకకణం అంటే ఏంటి? జైగోట్. జైగోట్ అంటే సంయుక్త బీజం, ఎగ్. కోడిగుడ్డు కూడా ఏకకణమే కదా, దాని నుంచే కదా పిల్లకణం వచ్చింది, బహుకణ జీవిగా మారుతుంది కదా, అలాగే. నెక్స్ట్ ఏకకణ జీవుల్లో అమీబా, పారామిషన్ ఇచ్చాడు, మనకు తెలిసిందే. చూడండి, అమీబా అనేది ఏకకణం, ఒకే ఒక కణం ఉన్నప్పటికీ అన్ని జీవక్రియలు కూడా జరుగుతాయని చెప్పాడు. శ్వాసక్రియ, ప్రత్యుత్పత్తి, విసర్జన అన్ని కూడా ఒకే కణం తీసుకుంటుంది ఆహార ప్రక్రియ ద్వారా. నెక్స్ట్ ఆకారం మార్చుకునే ఏకకణ జీవి ఏంటి? అమీబా. ఆకారం మార్చుకునే ఏక కణం ఏంటి? కణజీవి అంటే అమీబా. ఏక కణం అంటే WBC, తెల్ల రక్త కణాలు. చూడండి, అది టెట్లో ఇచ్చాడు. అంటే ఏటని ఇచ్చాడంటే ఉదాహరణకు మానవుని తెల్ల రక్త కణాలు ఆకారం మార్చుకునే కణం అని ఇచ్చాడు. కింద తెల్ల రక్త కణాలు ఇచ్చాడు, అమీబా కూడా ఇచ్చాడు. అమీబా అవ్వదు కదా, ఓన్లీ అది జీవి, ఇది కణం. చూసుకోండి, కణం భిన్న ఆకారాలు వాటి యొక్క నిర్దిష్ట విధులతో ఆధారపడి ఉంటుంది. అంటే భిన్న ఆకారాలు అనేవి విధితోనే ఆధారపడి ఉంటుంది, దాని సైజుతో కాదు, దేంతో కానీ సంబంధం ఉండదు. దాని యొక్క నిర్మాణము, ఆకారం అనేది దాని యొక్క కణాల యొక్క భిన్న ఆకారం అనేది దాని నిర్దిష్ట విధులతో ముడిపడి ఉంది. అంటే అది చేసే పనితోనే ముడిపడి ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, వృక్ష కణాలు, జంతు కణాలు. ఇప్పుడు వృక్ష కణంలో తీసుకుంటే కణం ఉంటుంది, కణత్వచం ఉంటుంది, దాని మీద ఏంటుంటుంది? కణ కవచం అనేది ఉంటుంది. అదే జంతు కణాల్లో తీసుకుంటే కణ కవచం అనేది ఉండదు, ఓన్లీ కణత్వచమే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ తీసుకుంటే కణం కదా, కణత్వచం ఉంటుంది. నెక్స్ట్ కణంలో కణ ద్రవ్యం ఉంటుంది, కేంద్రకం ఉంటుంది, మళ్ళీ కేంద్రకంలో కేంద్రక ద్రవ్యం ఉంటుంది. ఈ రెండు ద్రవ్యాలను కలిపి జీవ పదార్థం ప్రోటోప్లాజం అంటారు. ఓన్లీ కణంలో ఉండే ద్రవ్యాన్ని ఏంటంటారు? సైటోప్లాజం అంటారు. కణంలో ఉండే ద్రవ్యాన్ని, కేంద్రకంలో ఉండే ద్రవ్యాన్ని జీవ పదార్థం అంటారు. చూడండి, ఇక్కడి నుంచి బిట్ వచ్చింది. అతి చిన్న కణం బ్యాక్టీరియాలో 0.1 నుంచి 0.5 మైక్రోమీటర్లు ఉంటుంది. చూడండి, అతి చిన్న బ్యాక్టీరియాలో 0.1 నుంచి 0.5 మైక్రోమీటర్లు పరిమాణం ఉంటుంది కణం అనేది. అది పెద్ద కణం ఆస్టిచ్ లో తీసుకుంటే 170 మిల్లీమీటర్లు ఇంటూ 130 మిల్లీమీటర్లు అటు దిక్కు ఇస్తాడు. అప్పుడు చూసుకోండి జాగ్రత్త. 130 మిల్లీమీటర్లు ఇంటూ 170 మిల్లీమీటర్లు ఇస్తాడు. కిందేమో 170 మిల్లీమీటర్లు మళ్ళీ ఇంటూ 130 మిల్లీమీటర్లు అని ఇస్తాడు. అలా ఇచ్చింది చూసుకోండి. నెక్స్ట్ చూడండి, బాక్టీరియా కణాలు కూడా కణకవచాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు వృక్ష కణాల్లో కణకవచం ఉంటుంది, బాక్టీరియా కణాల్లో కూడా కణకవచం ఉంటుంది, జంతు కణాల్లో కణకవచం ఉండదు. నెక్స్ట్ చూడండి, ఏనుగులు, ఎలకలు ఒకేలాగా పెద్దగా ఉండవలసిన అవసరం. ఏనుగు పెద్ద ఉన్నాయి కదా, దానిలో కణాలు పెద్దగా ఉంటాయా? అలా కాదు. దాని కణాల పరిమాణం అనేది అవి నిర్వర్తించే విధుల మీద ఆధారపడుతుంది కానీ జీవుల మీద కాదు అని అర్థం. చూడండి, ప్రతి కణాల సమూహం అనేది ఏంటి ఏర్పడింది? కణజాలం ఏర్పడింది. కణజాలం అనేది అన్ని కణజాలాలు కలిసి కణజాలాలు అనేవి ఏంటి ఏర్పడ్డాయి? అవయంగా ఏర్పడింది అని చెప్తున్నారు. కణం నందలి భాగాలు. కణం నందలి భాగాలు ఏంటుంటాయి? ఫస్ట్ కణత్వచం ఉంటుంది, తర్వాత జీవ పదార్థం అంటే ఇందులో ఉండే పదార్థం ఉంటుంది, మళ్ళీ కేంద్రకం ఉంటుంది. ఇవన్నీ కూడా
ప్రాథమిక అంశాలు అని చెప్తున్నాడు. ఏంటంటి? కణత్వచము, జీవ పదార్థము, కేంద్రకం అని చెప్తున్నాడు. కణాల పరిమాణము శరీర పరిమాణంపై ఆధారపడదు, పనిని బట్టి విధిని బట్టి ఉంటుంది. చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాడు? ఒక వృక్ష కణం తీసుకున్నాడు. వృక్ష కణం తీసి దానికి ఒక చుక్క మిథిలిన్ బ్లూ ద్రావణాన్ని ఉల్లిపొర ముక్కపై వేసి, అంటే ఉల్లిపొర ఏంటి? ప్లాంట్ కి సంబంధించిన కణం కదా, అది తీసుకున్నాడు. అప్పుడు ఏంటంటే అందులో ఉంది కణత్వచం ఉంది. కణంలో దాదాపు మజ్జిగ అధికంగా, కణకవచం అని పిలుస్తారు. కణంలో దాదాపు మజ్జిగ, అధిక సాంద్రతాయుతమైన గుండ్రని భాగాన్ని కేంద్రకం అంటారు. అధిక సాంద్రతాయుతమైన గుండ్రని భాగం ఏంటి అంటే కేంద్రకం. అధిక సాంద్రయుతమైన గుండ్రని భాగం కేంద్రకం. ఇప్పుడు చూడండి. నెక్స్ట్ కణద్రవ్యం ఉంటుంది. చెప్పాను, కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు పదార్థాన్ని కణద్రవ్యం అంటారు. కేంద్రకానికి కణత్వచానికి మధ్యలో ఉండే జిగురు పదార్థాన్ని కణద్రవ్యం అంటారు. చూడండి. కణకవచం ఉంటుంది. మొక్కల్లో మారుతూ ఎందుకు కణకవచం ఉంటుందని చెప్పాడు? మొక్కలు అనేవి అక్కడే ఉండిపోతాయి కదా, అలాంటప్పుడు వీచే గాలి, గాలుల నుంచి వాతావరణంలో మనమైతే ఇంట్లోకి వచ్చేస్తాం. నెక్స్ట్ జంతువులకి ఇబ్బంది, అంటే జంతువుల పైన పెద్ద బొచ్చు అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవి రక్షించుకుంటాయి. మరి మొక్కలకి ఎలా రక్షణ ఉంటుంది అంటే కణకవచం ఉంటుంది. మనకి ఇప్పుడు చూడండి, కుక్కలు, నెక్స్ట్ సింహాలు అనుకోండి, గేదెలు, మేకలు, గొర్రెలు అలాంటి వాటిలో బొచ్చు ఉంటుంది. అది చలి నుంచి రక్షణ కాపాడుకుంటాయి. మరి దీనికి కావాలి కదా, మొక్కలకు కావాలి కదా, దానిలో కణకవచం ఉంటుందని చెప్పారు. ట్రడన్స్కాన్షియా, ఎల్లోడియా మరియు రియో పత్రాలను తీసుకొని పరిశీలించమంటున్నాడు. అవి కూడా సేమ్ ఇలాగే పరిశీలిస్తే దానిలో కణత్వచము, కణద్రవ్యము, కేంద్రకాలను గుర్తించవచ్చు. కణత్వచం ఉంటుంది, కణద్రవ్యం ఉంటుంది, కేంద్రకం ఉంటుంది, కానీ కణకవచం అనేది ఉండదు. ఏంటంటే కణత్వచం ఉంటుంది, కణద్రవ్యం ఉంటుంది, కేంద్రకం ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ సేమ్ కణకవచము, కణద్రవ్యము, కేంద్రకం ఉంటుంది. అందులో అయితే కణత్వచం ఉంటుంది మొక్కల్లో. అలాగే బ్యాక్టీరియాల్లో కూడా కణకవచం ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఇదండి కణద్రవ్యం ఉంటుంది. ఇది కేంద్రక ద్రవ్యము, ఇది కేంద్రక త్వచం, అంటే కేంద్రకాన్ని చుట్టూ ఉండేది కేంద్రక త్వచము, కణానికి చుట్టూ ఉండేది కణత్వచము. ఇప్పుడు చూడండి, కేంద్రక త్వచము బాగా వినండి. కేంద్రకం చుట్టూ ఉండే కేంద్రక త్వచానికి, మళ్ళీ కణంలో ఉండే కణద్రవ్యానికి మధ్యలో కేంద్రక త్వచం ఉంటుంది కదా. కేంద్రక ద్రవ్యానికి, కణద్రవ్యానికి మధ్యలో కేంద్రక త్వచం ఉంటుంది. ఈ కేంద్రక త్వచం అనేది చిన్న చిన్న రంధ్రాలు కలిగి ఉంటుంది. ఎందుకు? ఇందులో ఉండే పదార్థాలు ఎందులోకి వెళ్ళాలి? ఈ కణత్వచం, కణ పదార్థంలో ఉండే పదార్థాలు కేంద్రక పదార్థంలోకి రావాలి. కాబట్టి చిన్న చిన్న రంధ్రాలు కలిగి ఉంటుందని చెప్పాడు. నెక్స్ట్ చూడండి, ఈ కేంద్రకానికి కణత్వచానికి మధ్యలో ఉండే జిగురు పదార్థం, కణ పదార్థం ఉంటుంది కదా, అందులో కణాంగాలు ఉంటాయి అన్నారు. కేంద్రకం కూడా ఒక కణాంగమే కదా. ఎందులో ఉంటాయి కణాంగాలు? కేంద్రకానికి కణత్వచానికి మధ్యలో జిగురు ఉండే పదార్థం ఉంటుంది. కణంలో అనేక ఇతర భాగాలు, కణాంగాలు కణద్రవ్యంలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? కణద్రవ్యంలో కణాంగాలు ఉంటాయి. నెక్స్ట్ కేంద్రక త్వచం, కేంద్రకం ఉంటుంది కదా, కేంద్రక త్వచం ఉంటుందని చెప్పాను. కేంద్రకంలో ఏంటంటే ఉంటాయి? కేంద్రకాంశం ఉంటుంది, క్రోమోజోమ్లు ఉంటాయి. క్రోమోజోమ్లు అనేవి దారం వంటి నిర్మాణాలు. వీటిలో ఉండే జన్యువులు తల్లిదండ్రుల లక్షణాలు వంశపారపర్యంగా సంతానానికి సంక్రమింప చేయడంలో తోడ్పడతాయి. ఈ క్రోమోజోమ్లు కణ విభజన సమయంలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. అభిజ్ఞించాడు. క్రోమోజోమ్లు అనేవి ఏ సమయంలో స్పష్టంగా కనిపిస్తాయి? కణ విభజన సమయంలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. క్రోమోజోములు కణ విభజన సమయంలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. కేంద్రకం వంశపారపర్యంలో తోడ్పడమే కాకుండా కణం యొక్క విధులు నియంత్రించే కేంద్రంగా పనిచేస్తుంది. అంటే కేంద్రకం అనేది వంశపారపర్యంతో తోడ్పడమే కాకుండా కణం యొక్క విధులను నియంత్రించే కేంద్రంగా పనిచేస్తుంది. దాని విధులను కూడా నియంత్రించే కేంద్రంగా కూడా పనిచేస్తుంది. జీవకణంలో మొత్తం పదార్థం అంతటిని జీవ పదార్థం, ప్రోటోప్లాజం అంటారు. చెప్పాను కదా, జీవకణంలో ఉండే మొత్తం మొత్తాన్ని ప్రోటోప్లాజం అంటారు. అంటే ఈ పదార్థం అంతటిని కలిపి జీవ పదార్థం అంటారు. నెక్స్ట్ కేంద్రక పొరుగు జీవులు, నిజ కేంద్రక జీవులు. కేంద్రక పొరుగు జీవులు అంటే కేంద్రక పదార్థం కలిగి ఉండే కణాలను కేంద్రక త్వచం లేకుండా కేంద్రక పదార్థం మాత్రమే కలిగి ఉంటాయి. అంటే కేంద్రక త్వచం అనేది ఉండదు. ఎందులో? కేంద్రక పొరుగు జీవుల్లో. ఏంటంటే బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు. అదే నిజ కేంద్రక జీవులో కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం అనేది ఉంటుంది. మొక్కలు, జంతువులు అన్ని కూడా. ఏంటి మినహాయించి? బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు తప్ప మిగతా అన్నిట్లో కూడా కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటుంది. నిజ కేంద్రక జీవులు అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, వృక్ష కణాల్లో రిక్తిక అనేది చూడండి. రిక్తికలు చాలా పెద్ద రిక్తికలు వృక్ష కణాల్లో ఉంటాయి. చూడండి, రిక్తికలు అనేవి పెద్ద రిక్తికలు అని ఇచ్చారు. అంటే ఎక్కువ రిక్తికలు అని అర్థం కదా. ఇక్కడ ఈ లాస్ట్ పేజీలో మాత్రం
ఒక పెద్ద రిక్తిక ఉంటుందని ఇచ్చాడు. ఒక పెద్ద ఒకటైనా ఉండొచ్చు, ఎక్కువైనా ఉండొచ్చు. ఇంటర్మీడియట్ లో కూడా ఇచ్చాడు. వృక్ష కణాల్లో ఎక్కువ రిక్తికలు ఉంటాయి, పెద్ద సైజులో ఉంటాయి అని చెప్పాడు. అక్కడ ఒక రిక్తిక పెద్దదని పెట్టినా మనం పెట్టేయచ్చు, లేదా రిక్తికలు పెద్ద సైజులో ఉంటాయని పెట్టినా వృక్ష కణాల్లో అని పెట్టేయచ్చు. జంతు కణాల్లో చూసుకుంటే చిన్న చిన్న రిక్తికలు ఉంటాయి, అవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ప్లాస్టిడ్స్ వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి. క్లోరోప్లాస్టిడ్స్, అదే హరిత రేణువులు అంటే క్లోరోప్లాస్ట్. ల్యూకోప్లాస్ట్ అంటే తెలుపు రంగులో ఉంటాయి. క్రోమోప్లాస్టిడ్స్ అంటే అనేక రంగుల్లో ఉండవచ్చు. నెక్స్ట్ ప్లాస్టిడ్స్ అనేవి జంతు కణాల్లో ఉంటాయా? ఉండవు. వృక్ష జంతు కణాలకు మధ్య పోలికలు చూడండి. కణ కవచం అనేది వృక్ష కణాల్లో ఉంటుంది, జంతు కణాల్లో ఉండదు. కేంద్రకం అనేది రెండిట్లో ఉంటుంది. కేంద్రక త్వచం రెండిట్లో ఉంటుంది. కణద్రవ్యం ఉంటుంది. ప్లాస్టిడ్స్ అనేవి వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి, జంతు కణాల్లో ఉండవు. రిక్తికలు అనేవి పెద్దవిగా ఉంటాయి, ఎక్కువైనా ఉండవచ్చు, లేకపోతే ఒకటైనా ఉండొచ్చు వృక్ష కణాల్లో. అదే జంతు కణాల్లో తీసుకుంటే ఎక్కువ సంఖ్యలో చిన్నవిగా ఉంటాయి, చూడండి. 1665లో రాబర్ట్ హుక్ తొలిసారిగా కణాలను బిందులను పరిశీలించాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్, ప్లాస్టిడ్స్ అనబడే రంగును కలిగిన కణాంగాలు వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి. వృక్ష కణాల్లో పెద్ద రిక్తికలు ఉంటాయి, చాలా ఎక్కువ. జంతు కణాల్లో రిక్తికలు అనేవి చాలా చిన్న సైజులో ఉండి ఎక్కువ సంఖ్యలో ఉంటాయని చెప్పారు. ఏకకణ జీవుల్లో ఒక కణంతో గల దేహం కలిగి ఉంటుంది. కండర కణాలు శాఖాయుతంగా ఉంటాయి. ట్రూ. జీవులో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం అవయవము కాదు, కణం. ఫాల్స్. అమీబాకు నిర్దిష్ట ఆకారం లేదు. అవును. తర్వాత లఘు వాక్యాలు రాయండి. కణద్రవ్యం అంటే కణ కేంద్రకం అంటే అని అడుగుతున్నాడు. నెక్స్ట్ అంతే. ఇది సెమిస్టర్ 1లో ఫస్ట్ లెసన్. ప్రతిదీ ఇంపార్టెంట్, నీట్గా చదవండి. ఇప్పుడు చూడండి, నీట్గా చదివితే అర్థమైపోద్ది. అర్థం కాకపోతే 2 times కొంచెం చూడండి. ఇక్కడ ఏం లేదంటే కణద్రవ్యం గురించి, కేంద్రక ద్రవ్యం గురించి ఇచ్చాడు. నెక్స్ట్ అమీబా అయితే ఏకకణ జీవి, అదే WBC అంటే ఏకకణం. అంతే. థ్యాంక్ యూ. అందరూ నీట్గా చదివి హ్యాపీగా DSC కొట్టాలని ఆశిస్తున్నాను. అంతే.